మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. పశుపతి అనే పదానికి అర్థం గూగుల్లో వెతికితే రేవంత్ రెడ్డి మైండ్ బ్లాంక్ అవుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, తగిన సమయంలో తీర్పు చెబుతారని అన్నారు. ఈ అంశాలపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల నిన్న కూడా తీవ్రమైన విమర్శలు చేశాడు. దీనిపై స్పందించడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, నిన్న రైతు భరోసా ఆ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మరి తీవ్రమైన విమర్శలు చేశాడు. పశుపతి అంటూ విమర్శలు చేశాడు. మీరేమంటారు? రాజ్ కుమార్, మీకు తెలుసు, మీకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మతి భ్రమించి చిన్న మెదడు చిత్తిపోయి ఏం చేయాలనో అర్థం కాక ప్రజాపాలన చేయలేక ప్రజాపాలనను గాలికి వదిలేసి ఇవాళ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పశుపతి అంటుండు. ఎస్, నేను మాట్లాడుతుండు కదా, చదువులో పిహెచ్డి కదా రేవంత్ రెడ్డి అని గూగుల్లో సెర్చ్ చేసిన రాజ్ కుమార్. బరాబర్ చెప్తున్న పశుపతి. పశుపతి అనేది ఒక ఫేమస్ టెంపుల్. కెమెరామెన్ ఇటు చూడాలా, మీడియా మిత్రులు చూపించాలా. ఫేమస్ టెంపుల్. దాని యొక్క మీనింగ్ ఏంటంటే పశుపతి టెంపుల్ నేపాల్ రాజధాని కాఠ్మండ్లోని బాగ్మతి నది తీరంలో ఉన్న అత్యంత పవిత్రమైన శివాలయాల్లో ఒకటి. అదొక దేవాలయం. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో భాగం. బరాబరి చెప్పింది, ఈ ఆలయం పరమశివుని పశుపతి నాథుడు, అంటే సకల జీవుల అధిపతి. ఎస్, కేసీఆర్ గారు బరాబరి పశుపతి నాథుడే, తెలంగాణ సకల జీవుల అధిపతి. 10 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి తెలంగాణ ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి. అభివృద్ధి సంక్షేమం కోసం చేసి రాష్ట్ర సంపద పెంచి పేదలకు వంచినటువంటి వ్యక్తి. తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ గాడ్ ఫాదర్, తెలంగాణ గాంధీజీ. మరి కేసీఆర్ గారు నిజంగా కూడా పశుపతి నాథుడే. నీ తెలివిలేని మాటలకు, నీ దరిద్ర మాటలకు ఆయన కంటే నీకు పాపం తగులుతుంది. నీ కేసీఆర్ ఉసురు తగులుతుందా? నువ్వు ఆయన పట్టుకొని ఇన్ని మాటలు అంటున్నావు. మమ్మల్ని తిట్టు, కేటీఆర్తో మాట్లాడు, హరీష్ రావు మీద మాట్లాడు, ఆయన ఒక్కొని నిడిచిపెట్టి 60 లక్షల సైన్యం మీద మాట్లాడు. నేను చెప్తా ఉన్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు కేసీఆర్ని కనుక ఈ విధంగా ముందడుకొని తిడుతూ ఉంటే నీకు డిపాజిట్ దక్కది. వానున్న రోజుల్లో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఈ కాంగ్రెస్ పార్టీని ఒక సువేంద్ర అధికారులుగా మాట్లాడి బడేబాయి దేశ ప్రధాని మోడీ దగ్గర అమ్ముడు పోయి దీన్ని మొత్తం అందమందిస్తావు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భం తెలుస్తున్నా. సిగ్గు లేదయ్యా నీకు? 29,000 కోట్ల రుణమాఫీ బాకీ లేవా రైతులకు? ఈ రాష్ట్ర రైతులకు 29,000 కోట్ల రుణమాఫీ బాకీ లేవా? 20,000 రైతు బంధు బాకీ లేవా? 20,000 రైతులకు బోనస్ ఇవ్వాల్సింది బాకీ లేవా? 13 లక్షల తులాల బంగారం నువ్వు బాకీ లేవా? రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెళ్ళందరికీ స్కూటీలు ఇవ్వాల్సింది నువ్వు బాకీ లేవా? పెద్దవకు ఇలా 4,000 రూపాయల పింఛన్ అంటే 30 నెలలు ఒక్కొక్కరికి 60,000 రూపాయలు చొప్పున ఈ రాష్ట్రంలో 62 లక్షల మందికి నువ్వు బాకీ లేవా? బీడీ కార్మికులకు 4,000 ఇస్తాను, వాళ్ళకి బాకీ లేవా? ఇలా ఇన్ని బాకీలు పెట్టుకొని నేను ఉన్నట్టు ఇస్తున్నా, 9 రోజుల 9,000 ఇస్తున్నా. ఇలా స్వయంగా రఘునందన్ బీజేపీ ఆయనతో నీ దోస్తు, నీ చీకటి స్నేహితుడు నువ్వు అడిగిపించినావు. పార్లమెంట్లో అడిగితే పార్లమెంట్ 3,50,000 కోట్లు అప్పున్నా అన్నాడు. దాంట్లో పాత తెలంగాణ వచ్చిన రోజు 2014 నాటికి 70,000 కోట్ల అప్పు ఉంది. అది తీసేస్తే ఇక మిగిలింది ఎంతనయ్యా? 2,50,000 కోట్లే కదా, 2,80,000 కోట్లే కదా. నీ అబద్ధ మాటలేంది, నీ దరిద్రపు కొట్టు మాటలేంది? నువ్వు ప్రజాపాలన చేయక ప్రజాపాలన గాలికి వదిలేసి హోమ్ థియేటర్ సినిమాలు చూసి, సినిమా వాళ్ళు అల్లు అర్జున్ నాగార్జున కూడా గుర్తుపడతలేరని చెప్పి అలా సినిమాలు చూసుకుంటా అరుంధతి సినిమాలో పశుపతిని ఎస్ బరాబరి పశుపతి నాథుడే. ఆయన తెలంగాణ దేవుడు, సకల జనుల అధిపతి, తెలంగాణ ప్రజలకు అధిపతి. ఆయన తెలంగాణ ప్రదాత కర్త కర్మ క్రియ, తెలంగాణ గాడ్ ఫాదర్, తెలంగాణ గాంధీజీ, తెలంగాణకు దేవుడు లాంటి వ్యక్తి కేసీఆర్ బిడ్డ. ఆయనతో తెలంగాణతో పెట్టుకున్నోడు, కేసీఆర్తో గోక్కున్నోడు ఎవరు మిగిలలే. కేసీఆర్ 400 kV సబ్స్టేషన్, ఆయన ముట్టుకుంటే మాడి మషి అయిపోతారు. గతంలో మాడి మషి అయిపోయారు. నీకు కూడా తప్పదని చెప్పి సందర్భం తెలియజేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మూసీ నది గురించి, మూసీ సుందరీకరణ అడ్డుకుంటే ఎవరైతే అడ్డు వస్తారో వాళ్ళు మూసీలో తొక్కి చేస్తా అంటున్నాడు. ఎందరిని దొక్కుతావా? 4.5 కోట్ల ప్రజలను దొక్కుతావా? పేద ప్రజలను దొక్కుతావా? స్కూటీలు ఇయ్యాలి చెల్లెల్ని దొక్కుతావా? 13 లక్షల తులం బంగారం రాని చెల్లెల్ని దొక్కుతావా? పెద్దయ్యకు పింఛన్ రాళ్ళని దొక్కుతావా? నువ్వు హిట్లరు అన్నావు కదా, నీ పనే అది తొక్కుడు.
నువ్వు స్వయం ప్రకటిత హిట్లర్ కదా, నువ్వు రేవంత్ రెడ్డి కాదు హిట్లర్ రెడ్డి కదా. బరాబర్ నీకు ప్రజలు హిట్లర్కి పట్టిన గతే పడుతుంది. నేను తొక్కుడు కాదు, నిన్ను తొక్కి భూలోకంలో పాతి పెడతారు. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చివరి సీఎం ఈ రాష్ట్రంలో హిట్లర్ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఇది రాసి పెట్టుకో, నా మాట రికార్డు పెట్టుకో. నువ్వు 2034 అంటు వరకు నేనే ఉంటా అంటుండు కదా. వచ్చి ఉంటాడు 34 దాకా ఈడికి ఎవరు ఇస్తారు? 2028 కదా, 5 సంవత్సరాలే కదా. ఇది డెమోక్రసీ కదా, నీ అయ్యే జాగిరి కాదు కదా. నువ్వు మళ్ళీ ప్రజల చేత ఎన్నుకోబడాలి కదా. 2028 వరకే నీ దుకాణము. 28లో మళ్ళీ కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి. ఏ గల్లీకి పోయినా, ఏ ఊరికి పోయినా, నిన్న బాన్సోడ పోయినా, మొన్న బాల్కొండ పోయినా, మొన్న కామారెడ్డి పోయినాం, మొన్న నిజామాబాద్ రూరల్ పోయినాం. ఏ గల్లీకి పోయినా సారు కారు కేసీఆర్, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటున్నారు. రేవంత్ రెడ్డి పాలన పోవాలంటున్నారు, కేసీఆర్ పాలన రావాలంటున్నారు. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పరిపాలన పాపాన్ని నేను కడుగుతున్నాను అంటున్నాడు. బొచ్చుగా అడుగుతుండు. ఏం అడుగుతున్నావు? ఆయన 3.5 లక్షల కోట్ల అప్పు మాది ఉంటే 4.5 లక్షల కోట్లు 2 ఏళ్లలో చేసినావు. ఇంకా 3 ఏళ్లలో ఇంకా 4.5 లక్షల కోట్లు, 5.5 లక్షల కోట్లు చేస్తావు. కాబట్టి ప్రజలు నిన్ను పట్టించుకుంటలేరు. నేను పిచ్చాసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఉంది. ఈ మాటలు తిరుగుతూ ఉంటే ఆయన రాము రేమో లాగా, అపరిచితుల్లో మరో రూపంలాగా రెండు కనబడుతుండ్రు రేవంత్ రెడ్డిలో. ఒకసారి రేవంత్ రెడ్డి 1, రేవంత్ రెడ్డి 2 కనబడుతుండు. ఇయ్యాలు ఏం మాట్లాడతాడో, సాయంత్రం ఏం మాట్లాడతాడో, పొద్దున ఏం మాట్లాడతాడో, మీటింగ్లు ఏం మాట్లాడతాడో అర్థమైతలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టిన అత్యంత దరిద్రం ఏంటంటే ఈ హిట్లర్ రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ. రైట్, ఇది మొత్తం మీద రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన గతి శాపం అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9 ప్లస్.